ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరపాడు తండాలోని మద్రాస్ సిమెంట్స్ లిమిటెడ్ ఎంసీఎల్ వారి రెస్క్యూ సిమెంట్స్ ఆవరణలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 నాగులు మృతి చెందారు. జయంతిపురం గ్రామానికి చెందిన నాగులు కర్మాగారంలో 15 ఏళ్లుగా కార్మికుడిగా పనిచేస్తున్నారు. కర్మాగారంలో విధులు రోడ్లను శుభ్రం చేసే వాహనం వెనక్కు వచ్చి ఢీకొట్టిండడంతో తలకు గాయపై తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆయన్ను కర్మాగారంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. విజయవాడకు తరలించి గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ ఐసీయూలో చేర్చించి అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు. నాగులు మృతి చెందిన నందున యాజమాన్యమే బాధ్యత వహించాలని బంధువులు, సిపిఐ నాయకులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. బాధితుడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. कोई गाय रे मैं बुराड़ी ना मैं बुराड़ी कोई गाय रे यानी मैं गाड़ी आती रे नंबर ఉంది కాంట్రాక్ట్ వాళ్ళ దగ్గర మక్క నంబర్ ఉంది షిఫ్ట్ చేసేటప్పుడు మక్క ఫోన్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరపాడు తండాలోని మద్రాస్ సిమెంట్స్ లిమిటెడ్ ఎంసీఎల్ వారి రామ్కో సిమెంట్స్ ఆవరణలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 నాగులు మృతి చెందారు. జయంతిపురం గ్రామానికి చెందిన నాగులు కర్మాగారంలో 15 ఏళ్లుగా కార్మికుడిగా పనిచేస్తున్నారు. నటిగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. యశ్వంత్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ఉన్నటువంటి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో అయితే మాత్రం నిన్న సాయంత్రం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కూడా దాంట్లో పనిచేస్తున్న కార్మికుడు అయితే నాగులు అనే వ్యక్తి కూడా ప్రమాదంలో మృతి చెందని తెలుస్తుంది. ఇదంతా కూడా మనం సీసీ ఆధారంగా అయితే మాత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ చూసినట్టయితే మాత్రం కార్మికుడు అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ పరిశుభ్రం చేస్తుండగా ఒక లారీ అయితే మాత్రం వెనక్కి వచ్చి దాన్ని ఈ కార్మికుడు అయితే ఢీకొనింది. ఈ ఘటన కూడా అక్కడి నుంచి గాయపడడం కేకలేయడంతో చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా గమనించి అతడిని జగ్గయ్యపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చారు. అక్కడి నుంచి కూడా విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్ర హాస్పిటల్ తరలించి అయితే చికిత్స అందిస్తారు. అతను కూడా ఐసీలో ఉండి కూడా ఈ రోజు ఉదయం అయితే మృతి చెందాడు. ఈ మృతి చెందడంతో పాటుగా ఒక్కసారిగా అయితే మాత్రం ఆ కుటుంబ సభ్యులు అయితే ఆందోళనకు గురయ్యారు. ఈ కారాగారంలో గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికుడు కావడంతో కూడా ఈ కారాగారం నుంచి కూడా ఎంతో కొంత నష్టపరిహారం అందించాలనేది మాత్రం అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తారు. ఈ ఘటనలో కూడా ఏదైతే యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన కూడా చోటు చేస్తుందని చెప్పేసి అయితే ప్రజా సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఈ ఏదైతే నాగులు మృతదేహం ఉందో దాని మృతదేహాన్ని కూడా తీసుకొని ఇవాళ అల్లవారుజామున అయితే మాత్రం కారాగారం ఎదురైతే మృతదేహం నుంచి ఆందోళన చేపట్టారు. దీనికి కూడా ప్రజా సంఘాలు అయితే సంఘీభావం తెలిపాయి. ఈ సిఐటి నాయకులు కానివచ్చు, అదేవిధంగా సిపిఎం నాయకులు కూడా ఈ ఆందోళనలో పాల్గొని అయితే మాత్రం ఈ మృతుడికి నష్టపరిహారం అందించాలని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ ఘటన ఏదైతే మొన్న అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ఘటన మరొక ముందు ఈ ఘటన మళ్ళీ చోటు చేసుకోవడంతో మాత్రం ఏదైతే యజమాన్యాలు ఉన్నాయో ఈ కారాగారాలకు సంబంధించిన యజమాన్యాలు ఉన్నాయో వీళ్ళంతా నిర్లక్ష్యంగా ఉన్నారైతే మాత్రం అయితే ఈ ప్రధానంగా ఈ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇది మృతి చెందిన అతనికి అయితే మాత్రం ₹1 కోటి వరకు కూడా నష్టపరిహారించాలైతే వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తారు. ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానిక ఉన్నటువంటి ఆర్డీఓ రవీంద్ర కానివచ్చు, స్థానిక ఉన్న ఎంఆర్ఓ కానివచ్చు ఈ ఘటన వద్దకు కూడా చేరుకొని అది ఏదైతే కంపెనీ యజమాన్యం ఉంటుందో వారితో కూడా
చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు మాత్రం 15 లక్షలు ఇస్తామని చెప్పేసి అయితే మాత్రం అయితే నష్టపరిహారంగా అని చెప్పారు. దీంతో కూడా ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అంగీకారం తెలపలేదు. మాకు కూడా ఏదైతే మొన్న అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో మృతి చెందిన వాళ్ళకి 50 లక్షలు అలాగే నష్టపరిహారం అందించారో అదే విధంగా కూడా మాకు కూడా 50 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలైతే మాత్రం ఈ ప్రజా సంఘాలు కానీ వచ్చి కుటుంబ సభ్యులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తారు. ఈ ఘటనపై కూడా వీళ్ళు ఇప్పటికే ఈ అధికారులు కానివచ్చు అదే కంపెనీ యజమాని అయితే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికి ఈ మరలా ఘటనలు జరగకుండా ఏదైతే యజమానులు ఉన్నాయో వాళ్ళు ప్రధానంగా ఉన్నటువంటి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించాలనేది మాత్రం అయితే ఈ ప్రధానంగా కోరుతున్న డిమాండ్ గా చూసుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యశ్వంత్.